ఓకేనా? నా ఫేస్ కూడా వచ్చి హాయ్ హలో గాయ్స్. ఈరోజు మేము కొబ్బరి ముక్కలతో స్వీట్ చేయవచ్చు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరుశనగ గుళ్ళు బాండిలో వేపేసుకుంటాం. ఇప్పుడు దాన్ని చూద్దు కదా ఎలా అయిపోయింది. వేరుశనగ గుళ్ళు అన్నాక ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగాలి ఇవి ప్రస్తుతానికి. ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళను బాగా మిక్సింగ్ చేసుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు మనకి స్వీట్లో కన్నాక వేరుశనగ గుళ్ళు చాలా బాగుంటాయి కదా. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేరుశనగ గుళ్ళు బాగా కలుపుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్. బాగా మిక్సింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఒక మంచి వేగడం వల్ల స్వీట్ అనేది బాగా వస్తుంది. స్వీట్ అనేది బాగా వస్తుంది. బాగా వేపేసుకుంటున్నాము. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఎంత ఎగితే స్వీట్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా రెసిపీ బాగుండాలంటే అవి బాగా వేగాలి. ఇవి కొబ్బరి ముక్కలు. ఇవి కొబ్బరికాయలు ముక్కలు బాగా కోసుకున్నావి. ఇవి కొబ్బరికాయలు తురిమిని కొన్ని ఉన్నాయి. ఇలా కోసి పెట్టుకున్నాం మేము ప్రస్తుతానికి స్వీట్లో కావాలంటే. ఇది కొబ్బరి తురుము ఫ్రెండ్స్. కొబ్బరి తురుము ఏదో స్వీట్ చేయడానికి అంది మమ్మీ. ఇది కొబ్బరి తురుము. ఇదిగోండి ఇప్పుడే మిక్సీ వేసాము జారు. ఇది కొబ్బరి తురుము. ఇదంతా ఇది వేరుశనగ గుళ్ళు వేగాయి. వేరుశనగ గుళ్ళు బాగా ఎగిపోయాయిగా ఇలా వేగాలి వేరుశనగ గుళ్ళు. సరే నెక్స్ట్ పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.